మా ఏంటి మా ఊరుగా తెస్తున్నావు? ఊరికి వెళ్తా అన్నాను కదా, మన ఊరికి నాన్నమ్మకి ఎత్తుకొని వెళ్దామనేసి బాక్స్ లోకి వేద్దామని ఎత్తుకొని వస్తుంది. ఊరిగా ఇది నేను వేసిన బాగా ఎదుగుతాను, ఇంకా కొంచెము కావాలి. ఇప్పుడు 2 days అయింది అంతే కదా. సో ఇలా కలుపుకుంటానే ఉండాలి. తర్వాత మనం యూజ్ చేసుకుంటే బాగా ఇదవుతుంది అన్నమాట. ఇట్లా తీసేది ఫస్ట్ టైం వేసిన నాన్నమ్మకి చెప్పినా కూడా నువ్వు వేసినావా ఊరగాయ అంటుందేమో. ఊరగాయ నేనే వేసింది మా అని చెప్తే నానమ్మ ఆశ్చర్యంగా అడుగుతుందేమో, నువ్వా వేసింది ఊరగాయ అనేసి. చూడమా టేస్ట్ ఎలా ఉందో. ఫస్ట్ టైం వేసింది నేను అని చెప్పాలా. ఎప్పుడు మనకి నానమ్మ కదా వేసిస్తాను, మనం వేస్తాను. ఇలా ఫస్ట్ టైం వేసిన నాన్నమ్మని అడిగి చెప్తాం ఎలా ఉంది. చాలు ఒక్కరికే కదా. ఏంటి మా అవి? నాన్నమ్మకి ఒక శారీ ఒకటిను గాజులు అనేది తీసుకున్నాను, తీసుకొని వెళ్దాం అట్లే అనేసి. శారీ నానమ్మ శారీలో బ్లౌజ్ వేసుకోరు కదా, సపరేట్ బ్లౌజ్ తీసింది. ఇది వచ్చేసి సింపుల్ గా ఇట్లా డైలీ వేర్ వేసుకుంటాం కదా ఆ శారీ. ఇది వచ్చి తర్వాత గాజులు అనేది అనేది ఈ మోడల్లో తీసుకోవాలి నేను. బాగుండదు బాగున్నావా? నానమ్మకి నచ్చితే చాలు. నా డ్రెస్సులు కూడా అక్కడ పెట్టినాను, అవి కూడా బ్యాగ్లో పెట్టి. ఇది గుడికి వెళ్తాం కదా పోయేటప్పుడు, అది గుడికాడ కట్టుకున్నామని. మా నాన్న బట్టలు మా నాన్నవే ఒక్క జత పెట్టే చాలు. నాన్న వస్తే 50 అని తీసిస్తే మళ్ళీ బ్యాగ్లో పెట్టేద్దాం. వెళ్ళేటప్పుడు వేసుకుంటాడు, ఒక జత మాత్రమే ప్యాక్ చేయాల్సింది, సరిపోతుంది. ఏంటక్క రెడీ అయిపోతున్నారు ఊరికి? ఆ ఊరికో చెప్పనే లేదు అనుకుంటున్నారా? నేను మా ఊరికే వెళ్తున్నానండి. కదిరి మాది. కదిరి పక్కలో కొంచెం దూరం ఒక అవర్ జర్నీ. కదిరి దగ్గర మా ఊరు. ఆ ఊరికి అనేది వెళ్తున్నాను. కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది కదా, దేవస్థానానికి తర్వాత మా అవ్వని చూసుకొని వచ్చేకి ఊరు వెళ్తున్నాను. ఫస్ట్ దేవస్థానం వెళ్ళి తర్వాత మా ఊరికి అనేది వెళ్తాను. పక్కలోనే మా అవ్వని చూసుకొని వచ్చేదానికి అలాగే వెళ్తాము. ఇప్పుడు రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి మార్నింగే రెడీ అయిపోయినాం మేము. 3:30కి అనేది లేస్తుంది. 3:30కి లేసినాము. స్నానం చేసుకొని మేము రెడీ అయ్యాలకు 4:30 అయిపోయింది. ఒక 3 బస్సులు అనేది ఉంది. మేము ఉండే ఏరియాలో నుంచి, మేము ఉన్నాం కదా ప్లేస్, అక్కడి నుంచి కదిరికి అనేది వెళ్ళేటప్పుడు ముడుపు కట్టింది. కదిరి పున్నానికి ముడుపు అనేది కట్టింది. ఆ ముడుపు కూడా పెట్టుకో ఉండిలో వేసుతాము అని చెప్తున్నారు మా యజమానులు. సరే అనేసి తీసుకుంటున్నాను. చూడండి ఈ ముడిపి కదిరి పున్నము అప్పుడు ఈ ముడుపు కట్టే పూజ అనేది చేస్తాం. కదిరి పున్నము ఆ ముడుపు అనేది దేవస్థానం ఉండిలో వేసేయాలి. తీసుకొని వెళ్తున్నాం. సంవత్సరము ముడిపి అనేది దేవస్థానంలో ఉండిలో వేసేస్తూ ఉంటాం. మా ఇంటికాటి నుంచి బస్సు నిలబడుతుంది కదా, అక్కడికి 10 నిమిషాలు అనేది పడుతుంది. నడుచుకుంటూ వెళ్తున్నాం. పది నిమిషాలు పడుతుంది కదా మన ఇంటికాడ నుంచి ఇక్కడికి. 4:30కి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండేది ఇది. బస్ అనేది ఆల్రెడీ అక్కడే నిలబడి ఉండే వచ్చేస్తుంది. సీట్లు ఉన్నాయి, కొంచెం జనమే వచ్చింది. ఫస్ట్ మేముండే తన్నే స్టాప్ అనేది అక్కడే నిలబడుతుంది. ఆల్ట్ నైట్ టికెట్ తీసుకొని బయలుదేరాలకు 5:30 అయిపోయింది. శ్రీరామ స్వామి విగ్రహము, ఆంజనేయ స్వామిది. ఇది వచ్చేసి మడివాళం దగ్గర ఉంటుంది. బెంగళూరులో మడివాళం. తెల్లారిపోయింది మార్నింగ్. ఈ ప్లేస్ అంతా వచ్చేసి బాగేపల్లి గోరింట్ల మధ్యలో ఉంటుంది ఈ ప్లేస్. ఇక్కడికి కొంచెం ముందరికి వెళ్ళి టిఫిన్ అనేది చేసి
తర్వాత బయలుదేరుతాము. ఈ ప్లేస్ అంతా గోరింట్ల కంటే ముందే వస్తుంది బెంగళూరు నుంచి వెళ్ళేటప్పుడు. ఇక్కడ టిఫిన్ చేయడానికి ఇక్కడ నిలబెట్టినారు. టిఫిన్ చేసేసి తర్వాత బయలుదేరడం. మేము మసాలా దోశ అనేది తీసుకున్నాము. ఇది చూడండి, ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో వచ్చేసి పావురములు ఉన్నాయి. ఎవరికన్నా తెలియకుండా ఉండే వాళ్ళకి తెలుస్తుంది అనేసి ఈ వీడియో అనేది తీసి దానికి కూడా పావురములకి టికెట్ తీసుకున్నారండి. ఇప్పుడు టికెట్ తీసుకుంటారంట కోళ్ళకి, కుక్కలకి, ఇలా పావురములకి. లాస్ట్కి ఎండిపోయి ఉంటాయి కదా చేపలకి, ఆ చేపలకు కూడా టికెట్ తీసుకుంటారంట. వీళ్ళు కూడా హాఫ్ టికెట్ అనేది తీసుకున్నారు. ఎవరికన్నా తెలియకుండా ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఇలా తీసుకెళ్ళినప్పుడు టికెట్ అనేది తీసుకోవాలంట కంపల్సరీ, లేదంటే ఫైన్ వేస్తారంట. అందువలన తెలియకుండా ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఈరోజు టికెట్ తీసుకున్నారు అనేసి నేను ఈ వీడియోలో చూపిస్తుంది. తర్వాత పూలు అనేది తీసుకోండి. నేను ముందు రోజే 100 గ్రాములు, అది కట్టడానికి టైం లేదు, షాప్లో కానీ ఎక్కువ వర్క్ ఉన్న వల్ల కట్టే కాలేదు. ఇంకా బస్సులో ఖాళీగా ఉంటాము అనేసి తీసుకొని వెళ్తుంది. పూలు అనేది కడతా ఉంటుంది. టిఫిన్ చేసిన తర్వాత పూలు అనేది కట్టేది స్టార్ట్ చేస్తుంది. కదిరి వచ్చేలకు కట్టేది అయిపోతుందని కట్టేది కూడా అయిపోతుంది. నేను కదిరి దగ్గరికి వెళ్ళే లోపల పూల మొత్తం కట్టేస్తుంది. ఆ 100 గ్రాముల పూలును 3.5 మూర అయింది. చిక్కగా కట్టినా కూడా 3 మూరలు ఇంక ఎక్స్ట్రా కొన్ని అయినాయి. అంత చిక్కగా కట్టినా కూడా ఇంత అయింది. ఒక మూర తీసుకుంటే మనం 30 రూపాయలు అవుతుంది. మొత్తం నేను తీసుకునే 100 గ్రాములు 30 రూపాయలే. 3.5 మూర అయింది. అదే స్వామివారికి సమర్పిస్తుంది. నా చేతులతో కట్టిండే పూలు బాగా చిక్కగా కట్టిండేటివి కూడాను. మన చేతులతో కడితే ఎంత సంతోషంగా ఉంటుందో కదా, స్వామివారికి వేస్తే పూజ చేసిన మన ఇంట్లో అంత సంతోషం అనేది నాకు కలిగింది. కదిరి లక్ష్మీ నరసింహస్వామి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేది ఎప్పుడూ నా కోరిక. అదే కోరుకుంటా స్వామివారి దగ్గర కూడా. స్వామి పాదాలు ఇవి గుదస్తంభం ముందర ఉంటుంది. ఫస్ట్ సోమవారం ముందర ఉండే గుదస్తంభాన్ని దర్శించుకొని తర్వాత లోపలికి వెళ్ళాలి అంటారు. మీకు కూడా చూపిస్తున్నాను. స్వామివారిని నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. ముందరనే గేటు లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ మొబైల్ అనేది లోపలికి తీసుకెళ్ళకూడదు. బయట ఉండే స్వామివారిని చూపిస్తున్నాను, చూసేయండి. బాగా దర్శనమైంది. బాగా దర్శించుకొని నేను కట్టిండే పూలు కూడా స్వామివారి గుళ్ళో గర్భగుళ్ళో లోపల ఆరంలాగా వేసినారు పూలు. ఎంత సంతోషమైందో అంత బాగా దర్శనమైంది. మా యజమానులు కూడా బాగా ఈ తూరి పూజ అయినట్లు ఎప్పుడు కాలేదని బాగా సంతోషపడ్డారు. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. మేము ఉన్నాం కదా, దాని వెనక భాగంలో రూమ్లు ఉన్నాయి, అక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంది. బాగా స్వామివారి దర్శనం అయింది. ఇంటికి కూడా వచ్చేస్తాం మా చూడడానికి. ఎందుకు మాది నల్లారా? బండలు తీసుకురాపో ముగ్గు పోనా నీళ్ళు తెచ్చేదమ్మా? నీళ్ళు తినేయండి మాకు. చాలా మా ఊరిగాయ తెచ్చిందమ్మా కొంచెం. నేను వేసినాను ఊరిగాయ. చూడు ఎట్లా వేసినాను. ఎట్లా వేస్తావు? ఎట్లా వేసి చెప్పు, మేము నేర్చుకుంటాం. నువ్వు వేసిన ఇట్లా ఎట్లా తెలదో, తిని చూస్తే తెలుస్తుంది. అమ్మని అంటే మాకు చాలా ఓకే. బ్లౌజ్ పీస్ కూడా ఉంది, కావాలంటే చేస్తాం. పోయిందా?
కింద ఏం చేస్తాం ఎంత అయిందా దీంట్లోనే ఇక్కడ దానిలో ఉంది మళ్ళీ ఈ వడలు ఉమా ఇదమ్మా ఏమో చూడు బీపీ ఉంటుంది చూడ టేస్ట్ అట్లుంది ఉప్పు కారం అంతా సచ్చినాయా బట్టలకు అవుతున్నాయా ఇదంతాను మా ఇల్లు. ఇక్కడ స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ వరకు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది. ఖాళీ ప్లేస్లో మా అవ్వ చెట్లు అనేది వేసింది కనకాంబరాలు కన్నా. ఊరికి వెళ్ళింది కొన్ని రోజులు వాళ్ళ అమ్మ, మా అవ్వ ఉన్నారు కదా వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి. కొన్ని అన్నీ చనిపోయినాయి, ఎండాకాలం వచ్చింది కదా నీళ్ళు పోయక. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు పెద్దగా ఉండింది, చీడ పట్టింది అనేసి కొంచెం కట్ చేసేందుకు మళ్ళీ బాగా ఎగురొచ్చింది. ఇదంతా తోటకూర అవంతాను వేసి, ఇది మిరప చెట్టు, మిరపకాయలు కూడా బాగా కాస్తాయి. మా అవ్వకి అయ్యే మాదిరి ఒకరే ఉంటారు కదా వాళ్ళకి అవుతాయి అవన్నీ చెట్లు. టమాటా చెట్లు అవన్నీ వేసినారు. ఇది వచ్చేసి కరివేపాకు అనేది. ఇంకొంచెం పెరుగు మసాలా కింద ముందు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది. టీ తాగుదామని చెప్పి టీ అనేది కాంచుతున్నాను. ఎక్కువ ఇంట్లో కంటే మేము బయట అనేది ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఎందుకంటే ఎండాకాలం కానీ ఏమన్నా కానీ ఉడుకైతుంది ఇంట్లో. బయట కూడా బాగుంది కదా బయట అనేసి మేము ఇంటి ముందరనే ఎక్కువ ఉంటాం. భోజనం చేసేది కానీ బయటనే ఎక్కువ కూర్చుండేది అంతాను బయటే ఉంటాము. ఇంట్లో కంటే ఇలా ఇంటి ముందరనే ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాం. ఎక్కువ టైము ఇంటి ముందరే మాకు ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది. ఇంటి ముందర ఉన్నా కూడా వంట చేయడము అన్నీ ఇంట్లో, తర్వాత అంతా భోజనం చేయడము అన్నీ నేను బయట ఇంటి ముందరనే చేస్తాం. ఎందుకంటే కాంపౌండ్ లాగా ఉంటుంది, ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది. అది ఆల్లాగా గాలి కూడా బాగా వస్తుంది అనేసి అక్కడే మాకి వాడికి అయిపోయింది బాగా. చేపలు కంటా 8:30 కదిరికి అనేది వచ్చేస్తే మా ఊరు నుంచి, మా ఊర్లో 8:30కి బయలుదేరి ఇక్కడికి వచ్చేందుకు 9 వచ్చిన తక్షణమే టికెట్ అనేది బుక్ చేసేస్తుంది. బుక్ చేసుకుంటేనే సీట్లు అనేది ఉంటుంది, లేదంటే సీట్లు ఉండలేదు, నిల్చుకొని వెళ్ళాలి. అందువలన టికెట్ బుక్ చేసేస్తుంది. 11 గంటలకు అనేది బస్సు వస్తుంది. ఎందుకు ఈ బస్కి ఇంత రష్ నైట్ కూడాను అంటే, ఎక్కడ మెజెస్టిక్ కానీ మార్కెట్ వెళ్తూ మేముండే ప్లేస్కి, కదిరి నుంచి మేముండే ప్లేస్కి అనేది ఈ బస్సు వెళ్తుంది. అందువలన అదే బస్కే వెయిట్ చేస్తుంటారు అందరూ. ఒకటే కాదు ఇంకా ఉన్నాయి, అన్ని బస్సులను ఇలాగే రష్ అయిపోతుంది నైట్ అయినా. బస్సు వచ్చేసింది, బయలుదేరేస్తున్నాం. మేము మార్నింగ్ వెళ్ళింది 5:30, ఈవినింగ్ మళ్ళీ 11కి వచ్చేస్తుంది. నైట్ బెంగళూరుకి వచ్చేలకు 4 o'clock అయిపోయింది మార్నింగ్. ఈరోజు మార్నింగ్ ఎంత టయానికి బయలుదేరినామో మరుసో రోజు అదే టయానికి ఇంటికి అనేది చేరిపోతుంది. టికెట్ బుక్ చేసింది ఇది. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అందరూ సోమవారం దర్శించుకోండి, బాగుండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ.